సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. సార్, మీ మొత్తం పొలిటికల్ జర్నీని ఒక 2 మాటలో చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తారు సార్? జీవితంలో నేను ఈరోజు మీ దగ్గర ఈ ప్రశ్నలు అడిగించుకునే స్థాయి వరకు ఒక డాక్టరేట్ ఇటీవల డే స్ప్రింగ్ యూనివర్సిటీ వారు ఇచ్చే స్థాయి మొన్న ఇచ్చారు. అలాగే ఒక ఎమ్మెల్సీగా ఈ స్థాయికి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారితో అంత ఆయన మనసులో ఆయన గుండెల్లో ఒక స్థానం సంపాదించడానికి రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉండాలి. ఆయన తాలూకా సహాయ సహకారాలు నాకు చాలా అందించారు, ఈ స్థాయికి తీర్చిదిద్దారు. దీని అంతటి కారణం ప్రజలు. నేను ఏ ప్రజలనైతే నమ్ముకుని టెక్కల్ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా పనిచేశానో ఆ ప్రజలే నా స్థాయిని ఇలా పెంచుకుంటూ తీసుకొచ్చారు. వాళ్ళ వాయిస్ మీరు ఇప్పుడు టెక్కల్లో అడగండి, శ్రీనివాస్ ఎప్పుడైనా లంచం తీసుకున్నాడంటే వాళ్ళు చెప్తారు సమాధానం. మీరు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళు నా గురించి 4 మంచి మాటలే చెప్తారు మా ప్రజలు. ఆ మంచి మాటలే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అంటే నేను 25 ఏళ్లలో పడిన శ్రమ, కష్టం, ఇంత కష్టపడి చేసినటువంటిదంతా సేవ అంతా కూడా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. గెలిచామా ఓడామా పక్కన పెడదాం, గెలుపు ఓటంలో అనే గేమ్ అది వేరు, పొలిటికల్ గేమ్. ప్రజల మనసులను మనం పొందగలిగాం, దోచుకోగలిగాం, వాళ్ళ అభిమానాన్ని చూరకొనగలిగాం అనే సంతృప్తి నాకు చాలా ఎక్కువ ఉంది. సో ఏంటి మ్యామ్, మాధురి గారు నెక్స్ట్ సినిమాల్లోకి వస్తారు, సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుంది అని చెప్పి చాలా మంది. యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడు టైం దొరకలేదు, కరెక్ట్ ఛాన్స్ దొరకలేదు. టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందేమో. నెక్స్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఇంట్రడక్షన్లే ఒక 5-10 నిమిషాలు పట్టిద్దేమో మేడం. అవును, పొలిటీషియన్, తర్వాత మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఫైర్ బ్రాండ్ దివ్యల మాదిరి, తర్వాత హీరోయిన్, తర్వాత మోడల్. అమ్మో చాలా వద్దులేండి, ఇంకా ఎక్కువ అయిపోతుంది లిస్ట్. ఓకే, సో ఫైనల్ గా 2 క్వశ్చన్లు. దువ్వాడ శ్రీనివాస్ అసలు సినిమాలు చూస్తారా? అమ్మో, అతనికి సినిమాస్ చాలా ఇష్టం. మూవీస్ ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? ఫ్యాన్ నేను. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మూవీ కూడా ఫస్ట్ డేనే వెళ్ళి గారన్నా నాకు ఇష్టం. థియేటర్కి వెళ్ళి నేను, మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ఒక 10-15 రోజుల్లో వచ్చేస్తాయి కదా ఓటీటీలో, చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే థియేటర్కి వెళ్తారు, వెళ్ళి చూస్తాను. పెద్ద ఆయన ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం నాకు. రోల్ మోడల్, చాలా ఇష్టమైన నటుడు నాకు. కార్ లో సాంగ్స్ ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అప్పటివే వినిపిస్తాను కూడా, వినిపిస్తారు. అందులో మీనింగ్, అర్థాలన్నీ చెప్తారా? ఓకే, ఇవిడ వాయిస్ బాగుంటది కదా, ఎప్పుడన్నా పాడతారా? ఇంట్లో పాడతారా? పాటలు ఏం లేదండి, బాత్రూమ్ సింగర్ సరదాగా పాడుతుంటే దానికేమో ఇంటర్వ్యూలో పాడించారు. ఏదో సింగర్ కన్నా డాన్సర్, మంచి డాన్స్. భరతనాట్యం. ఏ డాన్స్ బాగా ఇష్టపడతారు సార్ మీరు? భరతనాట్యం కాకుండా నార్మల్ ఏదైనా ఒక మంచి, ఇప్పుడు ఇంతకుముందు భానుమతి గారి సాంగ్స్ ఉంటాయి కొన్ని సినిమాల్లో, పాటలు సితారా కావచ్చు, వాటర్, అవి కూడా చాలా క్లాసికల్ గా బాగా, క్లాసికల్ సాంగ్స్, నెమ్మలికి నేర్పిన నడకలు, ఇవి చాలా బాగా చేస్తారు. ఇంట్లో డాన్స్ ఏమైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు? నాకు తెలిసి టైం లేదు. నేను వారణాసిలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను, సరిపోవట్లేదు. ఇప్పుడు టైం లేదు. టైం ఉండేటప్పుడు మాత్రం రోజు ఏదైనా ఎప్పుడైనా వీక్లీ టైం ఉంటే ఒక డాన్స్ చేయమనే వాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు టైం లేదు. నాకు కూడా ఇష్టం, ప్రొఫెషన్ డాన్స్ స్కూల్ ఉండేది, చాలా మంది పిల్లలు డాన్స్ చెప్పేదాన్ని, ఆంటీస్ డాన్స్ చెప్పేదాన్ని. ఇప్పుడు టైం ఉండట్లేదు, ఏం లేదు. సో రీసెంట్గా ఇంతకుముందు మీరు అన్నారు కదా సార్, అవార్డు ఒకటి వచ్చింది. అవార్డు నిజంగా చాలా గొప్పది యాక్చువల్లీ, చెప్పుకోండి ప్రతి ఒక్కరికి కూడా. దాని గురించి కొంత ట్రోలింగ్ కూడా చేశారు సార్, దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఏంటి, 12 గంటలు అవార్డు ఇవ్వడానికి 12 అవర్స్ ముందు వరకు నాకు తెలియదు. ఒక టీం వచ్చి నాకు ఫోటోగ్రాఫ్స్ అడిగారు. సరే, ఫొటోస్ దేనికి అడుగుతున్నారంటే, ఈరోజు మీకు ఒక ఫంక్షన్ ఉంది సార్, రేపు మీరు రావాలి అని అన్నారు. వస్తాను, ఎవరు వస్తున్నారు అని. మేము దయచేసి పిలుస్తున్నాం, రండి సార్ అన్నారు. సరే అని వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ తాలూకా అడ్వైజర్ మిస్టర్ మార్క్ బర్న్ అని అక్కడ హాజరవుతున్నారు. ఈయన ఎవరు అని, ఈయనతో ఇప్పుడు ఎందుకు పెట్టారు ఏదంటే, మీకు ఇక్కడ డాక్టరేట్ ఇస్తున్నామండి అని అప్పుడు చెప్పారు. ఓహో, ఎవరు డాక్టరేట్, దేనిలో నుంచి ఇస్తున్నారు, ఏ కారణంగా ఇస్తున్నారు అని. అంటే మీరు పొలిటికల్ లైఫ్లో ఓడినా గెలిచినా అది ఆలోచించకుండా గత 25 సంవత్సరాలుగా ₹1 కూడా లంచం తీసుకోకుండా, అవినీతి లేకుండా మీరు సర్వీస్ చేస్తారని మా నోటీస్కి వచ్చింది. అంటే రాజకీయాల్లో పదవుల కోసమో డబ్బు కోసమో పనిచేసే వాళ్ళని చూసాం, కానీ ఓడిన పార్టీలోనే ఉండి పనిచేసిన మిమ్మల్ని మేము చాలా అరుదుగా చూస్తుంటాం. ఓడిపోయిన వెంటనే అధికార పార్టీలోకి పోతారు, లేదా అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతారు, లేదా రూలింగ్లో ఉంటే విపరీతంగా సంపాదిస్తారు డబ్బులు. మీరు ఎక్కడ అవినీతి చేయలేదు మీ ట్రాక్లో, మేము ఎంక్వైరీ చేస్తూ మాకు వచ్చిన రిపోర్ట్స్. దీన్ని గుర్తించి చాలామంది దీన్ని రాంగ్ పోర్ట్రైట్ చేస్తున్నారు.
ఏం సేవ చేశాడు టెక్కల్లో వెళ్ళి అడిగి తెలుస్తుంది, ఇక్కడ అడిగితే ఏం తెలుస్తుంది? ఆ ఛానల్ ముందు కూర్చొని మాట్లాడే బదులు ఒకసారి టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ గురించి వెళ్ళి అడగండి. ఏం సేవ చేశాడో, ఎటువంటి ఉద్యమాలు చేశాడో, రైతుల కోసం ఒక ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒక స్పామ్ ప్లాంట్లో పెడితే అధికార పార్టీకి చెందిన వాళ్ళు, అపోజిషన్కి చెందిన నాయకులు అందరూ కూడా ఆ ప్లాంట్ ఫేవర్లో ఉంటే నేను ఒక్కడనే ప్లాంట్కి ఎగ్నెస్ట్గా 35 గ్రామాల తరఫున పోరాడి పెద్ద ఉద్యమే చేశాం కాకరాపల్లిలో. ఆ ఉద్యమం సెంట్రల్ గవర్నమెంట్ వరకు తాకింది. జయరాం రమేష్ గారు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేశారు. 1600 మంది ప్రజలతో 62 రోజులు జైల్లో ఉన్నాను నేను. పోలీసు ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఫైరింగ్ ఆర్డర్స్లో మా కార్యకర్తలు 3 చనిపోయారు. అప్పుడు అందరు నాయకులు విజిట్ చేశారు ఆ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, అందరూ వచ్చారు. సో ఇటువంటిది వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు ఆ యాజమాన్యం. నేను ఎక్కడ వరగలేదు, తగ్గలేదు. ఉద్యమ నేపథ్యంలో నుండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రాంతాలు కాపాడాలి. అక్కడ అడిగితే తెలుస్తుంది. ఇవన్నీ తెలియకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడేస్తే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఎవరెవరో నోటుకు వచ్చినట్టు మాట్లాడదు కదా. ఇవన్నీ తెలుసుకున్నాను. తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత పిహెచ్డి చేయాల్సింది మిస్ అయ్యి అకాడమిషియన్గా వెళ్ళిపోయినాను. జూనియర్ కాలేజీలు పెట్టాను, 3 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఒక ట్యూటోరియల్స్ ఉండేది. ఆ తర్వాత గ్రానైట్ రంగంలోకి వచ్చాను. గ్రానైట్ రంగంలోకి వచ్చిన తర్వాత నా వృత్తి గ్రానైట్ రంగంలోకి వచ్చిన తర్వాత సుమారు 10,000 క్యూబిక్ మీటర్ల వరకు నేను ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేసిన దానిలో పక్కా కమిట్మెంట్ ప్రకారం ఎక్కడా ఇబ్బంది లేకుండా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక కొత్త కలర్, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రనైట్ కలర్ని, అది ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఇది గ్రానైట్ ప్రపంచంలో ఏ గ్రానైట్ వానర్కి అడిగినా చెప్తాడు. యూరోపియన్ కంట్రీస్ అంతటికీ ఎక్స్పోర్ట్ చేశాను, చైనా ఎక్స్పోర్ట్ చేశాను, బహామా బ్లూ ఎక్స్పోర్ట్ చేశాను. అందులో ఫారిన్ కమిట్మెంట్స్ నిలబెట్టుకుంటూ చేసినటువంటి వృత్తి ధర్మం, వృత్తి పట్ల నిబద్ధత, దీనికి గాను ప్రజాసేవలో ఏ డబ్బుకు ఆశించకుండా, ఏ ప్రలోభాలకి లోబడకుండా, అధికారం కోసం చేతులు చాచకుండా ఈరోజు అపోజిషన్లో ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నానో అదేవిధంగా 25 ఏళ్ళలో ఉన్నందుకు గాను గుర్తింపుగా 2 years కూడా కోవిడ్ లో ప్రతి ఇంటికి ఫుడ్, వెజిటబుల్స్ అన్ని దగ్గరుండి ఇతనే సర్వ్ చేస్తారు. కోవిడ్ లో తెలుసా, వేల మందికి. కోవిడ్ లో ఒక్క రోజు కూడా ఇంట్లో లేరు తను. ప్రైవేట్ ఆ టైంలో కోవిడ్ బారిన కూడా పడ్డారు. అయినా సరే పేషెంట్స్ కి, ఎంతమంది పేషెంట్స్ కి, కోవిడ్ పేషెంట్స్ కి బెడ్స్ ఇప్పించి, హాస్పిటల్లో జాయిన్ చేయించి, ఫుడ్, వెజిటబుల్స్ అని వాళ్ళకి వాట్ ఎవర్. కోవిడ్ లో కష్టపడినట్టు నాకు తెలిసి ఎవరు కష్టపడరు. ఫోన్స్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు నన్ను చాలా మంది. మొన్న ఒక అతను, నేను వైజాగ్ లో మా అపార్ట్మెంట్ కోసం అక్కడ ఫ్లాట్ దగ్గరికి వెళ్తే అతను, అమ్మ ఇప్పటికీ మేము శ్రీనివాస్ గారిని మర్చిపోయాం. ఏమండి అంటే, మా చనిపోయే మదర్ ని కాపాడారు శ్రీనివాస్ గారు కోవిడ్ లో. అతని వల్లే మా మదర్ సర్వైవ్ అయ్యారు. హెల్ప్ చేయకపోతే ఇలాంటి చేసిన మనిషిని పట్టుకొని ఏదో వెదవ కోతులు, వెదవ కామెంట్లు మనకు వచ్చింది అంటే ఎంఏ ఇంగ్లీష్ చేసి పిహెచ్డి చేయడం నాకు పెద్ద పనేం కాదు ఒక అకాడమిషియన్గా. కానీ నాకు సమయం లేక నేను చేయలేకపోయాను. ఈరోజు నాకు వచ్చింది. లిటరేచర్లో మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో ఒక్కసారి మీ మీడియా ముందుకు తీసుకురండి. వాళ్ళకి షెల్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ రిగార్డింగ్ ద లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, షేక్స్పియరియన్ డ్రామాస్ గురించి, ట్రాజడీస్ గురించి, కామెడీస్ గురించి డిస్కస్ చేద్దామా? రొమాంటిసిజం గురించి డిస్కస్ చేద్దామా? మిడీవల్ హిస్టరీ గురించి మాట్లాడదామా? మిడీవల్ లిటరేచర్, బిబ్లికల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదామా? ఆ లిటరేచర్ గురించి మాట్లాడదామా? మహాభారతం గురించి సరళమైన భాషలో డిస్కస్ చేద్దామా? రామాయణం గురించి సరళమైన భాషలో డిస్కస్ చేద్దామా? లెట్ దమ్ కమ్ ఎనీబడి, ఎనీ కామెంటేటర్. నన్ను విమర్శించాలనుకునేవాడు, నా డాక్టరేట్ని విమర్శించాలనుకునేవాడు, నాకు ఇచ్చిన డాక్టరేట్ బిరుదునిచ్చినటువంటి ట్రంప్ అడ్వైజర్ మార్క్ బర్న్స్ ఉన్నారు. ఈయనెవరో నాకు తెలియదు, నేను నెట్లో చెక్ చేశాను. ఫలానా అని ఈయన ఒకప్పుడు స్పిరిచువల్ అడ్వైజర్గా ఉన్నారని, ఆ పార్టీకి సపోర్ట్ చేశారని తెలిసింది. మరి నాది ఒకవేళ కాదనుకుంటే 2వ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక బిజినెస్ సమ్మిట్ పెడితే అందులో ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అదే మార్క్ బర్న్స్. ప్రభుత్వం తెలియక చేస్తుంది ఇవన్నీ. మరి ఆయన పట్టుకుని కూడా విమర్శిస్తున్నారు. డే స్ప్రింగ్ యూనివర్సిటీని విమర్శిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, డాక్టరేట్ను విమర్శిస్తున్నారు. విమర్శించే ముందు మీ శక్తి ఏంటో చెప్పండి నాకు. దువ్వాడ శ్రీనివాసు, మాధురి, ఇవెందుకయ్యా? అది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూలో మాధురి ఎవరో నాకు తెలియదంటే నేను నీలాగే ఉంటా. దువ్వాడ శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదంటే మాధురి కూడా మీలాగే ఉంటుంది. అంటే నన్ను విమర్శించే వాళ్ళలాగా. కానీ మేము చెప్పాం, ఎస్ దువ్వాడ శ్రీనివాస్ ఇది చేశాడు,
మాధురికి నాకు ఈ సంబంధం ఉందని మీరు చెప్పగలరా? దమ్ముందా? బెండు తెగిపోద్ది ఒక్కొక్కడికి చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు షర్ట్ ఇప్పితో ఒళ్ళంతా మచ్చలే. నా షర్ట్ ఇప్పి చూపించాను నా మచ్చల్ని. అది దువ్వాడ శ్రీనివాస్ అంటే. అందుకే ఐఎమ్ డాక్టరేట్. గర్వంగా చెప్పగలను. మీరు చెప్పలేరు. రహస్యాలు దాచుకుంటారు. అందరికీ ఉన్నవివే. ఎవడు బయటికి పెట్టు. అందరూ శాఖాహారులే. రొయ్యలో ముళ్ళు మాత్రం కనిపించట్లా. అది నేను ఈ డాక్టరేట్ గురించి సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది. నాకు ఇచ్చినందుకు సంతోషం. ఆ ఇచ్చింది తెక్కల ప్రజల వల్ల నాకు ఈ స్థాయి వచ్చింది. వాళ్ళే ఈ గౌరవాన్ని స్థాయికి తెచ్చారని మీకు నేను చెప్తున్నాను. వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రజలకు పరిచయమైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే తెలంగాణ ప్రజలకు పరిచయమైన, ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేమందరం కూడా పరిచయం అయ్యాం. ఇలా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ ఉగాది షడ్రుచులు ఎలాంటివో, పులుపు, తీపి, కారం, వగరు అన్నీ జీవితంలో అన్నీ కలగలిపి అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఆ ఆరోగ్యం ద్వారానే మీకు భవిష్యత్తు బాగుండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ ఉండాలని, అందరం బాగుండాలి. లివ్ అండ్ లెట్ లివ్ అంటారు. మనం బాగుందాం, అందరూ బాగుండేటట్టు చేద్దాం అనే కాన్సెప్ట్తో నేను ముందుకు ఎప్పుడు వెళ్తుంటాను. ఇంతకు మాకు సహకరించినటువంటి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ స్థాయికి నాకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మా ప్రాంతీయ ప్రజలందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.